మేము అధికారులను కానీ తర్వాత మినిస్టర్లను కానీ చాలామంది అందరినీ ప్రజాప్రతినిధులు కలుస్తున్నప్పుడు మాకున్నటువంటి ఒకటి సార్, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటి ఒక సానుకూల దృక్పథం మాత్రమే చూపిస్తున్నారు తప్ప మాకు ఏమాత్రము కూడా ఒక జాబ్ ఇస్తామని చెప్పేసి అస్యూరెన్స్ ఇవ్వడం లేదు. అంతా అధికారుల చుట్టూ తిరిగినాం, ఇప్పటికీ అంతా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినాం. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 11 మంది మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. ఎవరిని కలిసినా ఎక్కడ మాట్లాడినా కూడా మీ విషయం మా దృష్టిలో ఉంది, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మా కోర్టు నుంచి ఒకటి ఏమని సార్ అంటే 6 వారాల లోపు వీళ్ళకు విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 4 వారాలు అయిపోయినాయి, ఓన్లీ 2 వారాల గడువు ఉంది సార్. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఒకటే, ఇదేంటంటే ప్రజాపాలన ఉన్నటువంటి మన ప్రజాప్రభుత్వం కాబట్టి మేము దాదాపుగా ఒక 500-600 మంది ఉదయం 4-3 గంటల నుంచి లేచి వచ్చి ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవన్ దగ్గరకు వచ్చేసినాము. వచ్చి మేము ఉదయం నుంచి తిండి తిప్పలు అన్నీ ఏమీ లేక మా ఆడబిడ్డలతో సహా అంటే మా అక్క చెల్లెలతో సహా అందరం కూడా ఇక్కడికి వచ్చి చాలా పడిగాపులు కాస్తున్నాం సార్. గవర్నమెంట్ నుంచి మాకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తే ఆ హామీని పట్టుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా మాకు ఒకటి, ఎందుకంటే మాకు ఇప్పటికీ చాలా 15 సంవత్సరాలు అవుతుంది, చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందనేటువంటి ఒక నమ్మకంతో మేము దాదాపుగా ఇప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉంటున్నాం సార్. మాకు ఇప్పటికే సెక్రటరీకి ఒక 5 మంది మా అభ్యర్థులను పిలుచుకోపోయినారు. అక్కడి నుంచి మాకు ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి వేడుకుంటున్నాం సార్.